హాయ్ గైస్, ఇప్పుడైతే మన దగ్గర అయితే 2 months రాడ్ వీలర్ పప్పి అయితే ఉంది. దానికోసం అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా. దానికైనా ముందు మన దగ్గర అయితే రాయల్ కెనియన్ ఉంది. ఇది వచ్చేసి నాకు 1120 పడ్డది అన్నమాట ప్రైజు. మనం ఎంత ఎక్కువ ఇస్తే అంత మంచిది పప్పి కాబట్టి. ఇప్పుడైతే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం అయితే హాట్ వాటర్లో ప్రిపేర్ చేసుకుంటే మంచిది అన్నమాట. అది గింజలు ఉంటాయా రాయల్ కెనియన్, అదైతే మెత్తబడతాయి. ఇప్పుడు ఇది హాట్ వాటర్, ఇది ఒక జగ్గులో పోసుకోండి. పోసుకున్న తర్వాత రాయల్ కెనియన్ ఉంటాయి కదా, ఇది ఇందులో వేసుకుంటే ఒక 100 pieces వరకు వేసుకోండి. ఎందుకంటే ఒక 4 times వేయాలన్నమాట. 4 times అంటే 283 grams వేయాలి. అంటే ఒక పూటకు 70 grams ఇస్తే మంచిది అన్నమాట పప్పికి. ఇప్పుడైతే మనమైతే ఒక 20 minutes అయితే వెయిట్ చేద్దాం. మన ఫుడ్ అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఈ ఫుడ్ని అయితే ఇందులో అయితే బౌల్లో అయితే వేసుకుందాం. రాయల్ కెనాల్ బ్రౌన్ కలర్లో ఉంటాయి కదా, ఇప్పుడు హాట్ వాటర్లో వేసినప్పుడు వైట్ కలర్లో మారుస్తాయి. ఒకసారి దగ్గర చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా అవుతాయి అన్నమాట. ఇలా ఉన్నప్పుడే మీరు ఇలా వేసుకోవాలి. గట్టిగా ఉంటే అవి తినవు అన్నమాట, అరగవు. తర్వాత మనం ఏం చేద్దామంటే ఇవైతే విటమిన్స్ అన్నమాట. ఇదేమో విటమిన్ టాబ్లెట్స్ అంటే మన సిరప్స్. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒక 5 drops అయితే ఇందులో వేసుకుందాం. ఇదేమో బోన్ స్ట్రాంగ్ కావడానికి. మన పప్పి ఎన్ని కేజెస్ ఉంటే అన్ని, అంటే నా పప్పి వచ్చేసి 2 kgs అన్నమాట. 2 ml వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకున్న తర్వాత పప్పి ముందు అయితే పెట్టేసాం. ఫుడ్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట. ఇప్పుడైతే బయట అయితే పప్పి ఉంది, ఆ పప్పిని అయితే లోపలికి అయితే తీసుకొద్దాం. చూడండి అక్కడ ఫుడ్ ఉంది. చూడండి ఏ విధంగా ఇష్టంగా తింటుందో. చార్లీ చార్లీ తింటుంది కదా. ఇట్లా ఇష్టంగా తిన్నప్పుడు మనం ఇట్లా ప్రేమగా ఇట్లా చేసుకోండి, మీకు అలవాటు అవుతుంది అన్నమాట. నేను తెచ్చి 5 days అవుతుంది పప్పి. అలవాటు అయింది నా దగ్గర అయితే, ఇంకా చాలా అలవాటు కావాలి. మనం ఎంత ప్రేమగా చూసుకుంటే అంత మంచిది పప్పికి. ఇది తిన్న తర్వాత అయితే మనమైతే దీనికైతే స్నానం అనేది చేపేది. ఇప్పుడు 2 months పప్పి కదా, స్నానం చేయించినా ఏం కాదు, ఓకేనా. ఇది తిన్న తర్వాత స్నానంకి అయితే వెళ్ళిపోతుంది. ఫుడ్ తిన్నది కదా, ఇప్పుడైతే వాటర్ అయితే తాగుతుంది. చూడండి ఏ విధంగా తాగుతుందో.
చూడండి వాటర్ తాగడం అయితే అయిపోయింది, ఎలా కూర్చుందో. ఇప్పుడైతే దీనికైతే బాతింగ్ అయితే చేపిద్దాం. అయితే ఫుడ్ అయితే తినిపించడం అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు నా చేతిలో బోన్ ఉంది, చూడండి ఏ విధంగా అందుకుంటుందో. చాలు ఇగో చూడండి, చాలి దా 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 చాలి దా దే ఇగో చాలి కమ్ క్యాచ్ క్యాచ్ ఇగో దా 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 చాలి దా కమ్. చూడండి ఇంకోసారి దా ఇగో క్యాచ్ క్యాచ్ ఇట్ క్యాచ్. Catch it. Da. Da da da. Come 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 come. Da. Da Charlie da. Da. Cut cut. Catch it. Da. Charlie da. Charlie come. Da 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 da. Charlie da. Charlie da. Da. Good boy good boy. Good boy కదా. వదిలే 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 వద్దు వద్దు. ఛీ బ్యాడ్ 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 వదిలే. ఇప్పుడైతే దీన్ని అయితే బాతింగ్ అని చేపిస్తాం. ఆడిపించినాం అన్నీ చేసినాం. ఇప్పుడైతే దీన్ని అయితే బాతింగ్ చేపిస్తాం. చార్లీ స్నానం చేసేటప్పుడు ఇది ఉడుతూనే ఉంటుంది. సన్న నీళ్ళతో చేపియద్దు, కొంచెం వేడిగా ఉండాలి నీళ్ళు అనేది. ఓకేనా? ఏయ్ ఏయ్ చార్లీ, వారానికి ఒకసారి చేయించినా నో ప్రాబ్లం. ఎందుకు సైలెన్స్ ఉందంటే దీనికి అలవాటు అయిపోయింది. ఇది ఫస్ట్ డే వచ్చినప్పుడు కూడా చేయించినాం కదా, అందుకని అలవాటు అయిపోయింది. చూడండి ఫస్ట్ రోజు ఏ చార్లీ సార్
ఏయ్ చార్లీ, చూసిరా ఎట్లా ఉడుకుతుందో. కానీ మంచిగా నీట్గా చూపిస్తే ఏయ్ దీన్ని అయితే మంచిగా క్లీన్ చేసేసి బోన్లో అయితే పెట్టేద్దాం. ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ అందరికి నచ్చింది అనుకుంటా. మన రాడ్ వీలర్ గురించి రావాలంటే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.